మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మెదక్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తామని, ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా ప్రచారం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల్లో ప్రతి కార్యకర్త కృషి చేసి బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను గడప గడపకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వచ్చిన డిసెంబర్ 9, 23 అయిపోగానే బ్యాంక్ పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నారు. అది ఫెయిల్ అయ్యారు. రైతు బంధు 15,000 కేసీఆర్ 10 ఇస్తున్నారు, మేము 15 ఇస్తామన్నారు, దాంతో ఫెయిల్ అయిపోయారు. మొన్న లోకల్ బాడీ ఎన్నికలు 6,000 రూపాయలు వేసారు. ఇలా రైతులకు బాకీ పడింది ప్రభుత్వం. కులం బంగారం అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. చదువుకు స్కూటీ అన్నారు, ఇది ఫెయిల్ అయిపోయింది. ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇవాళ కౌలు రైతులకు బోనస్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. సన్నోట్లకు బోనస్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇలా బస్సు ఒక్కటి పెట్టిరు, ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక బస్సు పెట్టిరు. ఆ బస్సు కూడా తుస్సి చేసిర్రు. ఇలా ఆడేలాడని కొట్లాడుకుంటారు. ఆడేలకు ఫ్రీ అంటారు, పెళ్ళకు ఫ్రీ అంటారు, ముఖంతో డబ్బులు చూస్తారు. ఇవాళ సిటీలో పెరిగినాయి. ఇలా రామాయపేట నిజాంపేట కొంచెం 50 రూపాయలు అయింది. గ్యాస్ సిలిండర్ కూడా అకౌంట్లలో పడట్లేదు. ఇవాళ రాబోయే రోజులలో కూడా ఇవాళ ఏమైనా చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ఇలా యూరియా చూసినాం. ఇలా యూరియా అంటే సీఎం ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తాడు ఆయన తెలియదు. ఆయన కింద ఉన్న ఆఫీసర్లు ఒక తిరిగి చెప్తారు. అసలు యూరియా మన రాష్ట్రానికి ఎంత అవసరం పడుతుంది, ఏం చేయాలి? మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందే బఫర్ స్టాక్ తెచ్చి పెడుతుండే, ఏ ఐటోటికి ఇట్లా యూరియా సంచులు తీసుకొచ్చింది. ఇలా యూరియా అని చేయలేకపోయారు. కరెంట్ ఫెయిల్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మనిషికి ఎందుకు ఉన్నది, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎందుకు వచ్చింది, యూరియా ఎందుకు వస్తలేదు? వాళ్ళు ఏదైతే 460 హామీలు ఇచ్చారో దాంట్లో ఒక బస్ తప్ప అన్ని ఫెయిల్ అయ్యాయి. ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసిన పాపాన పోలేదు. చేస్తున్న ఆశ కూడా ప్రజలు విరమించుకున్నారు. ఇంకా ఏదున్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, సార్ వస్తేనే ఇదంతా ముందుకు పోతున్న ఆలోచనతో ఉండదు. ఇలా ఎవరు చూసినా కేసీఆర్ కావాలని చెప్పి కేసీఆర్ గారికి మళ్ళీ ప్రమాదం. పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే మన స్టేట్ కాదు, ఇంకో 2 స్టేట్లు పక్క స్టేట్లో తెచ్చి బడ్జెట్ తెచ్చినా ఇలా హామీ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా తెలుసు అవి ఏదో అధికారంలోకి మేము వచ్చేది సంచేది ఉందా అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆ హామీలేమో అమలయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ అందరూ మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా సారే కావాలి, కేసీఆర్ కావాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇది లేకుంటే ఇలా యూరియా చూసినట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టి అడ్వాన్స్ చెప్పినా 10 బస్తాలు వేసుకొచ్చు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ చెప్పు లైన్లలో పెడుతున్నాం. ఆడేది కనీసం బతుకమ్మ పండుగ ఆడుకుందామంటే కూడా లేకుండా ఇవాళ యూరియా బత్తల కొరకు లైన్లో నిలబడడం జరిగింది. ఇలా యూరియాలో ఫెయిల్ అయ్యారు, కరెంట్లో ఫెయిల్ అయ్యారు, స్కీమ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, నీళ్ళలో ఫెయిల్ అయ్యారు. అదర్వైజ్ ప్రభుత్వమే ఫెయిల్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మాకు 100 అస్త్రాలు ఉన్నాయి. అవన్నీ అస్త్రాలు తీసుకుని పోతాం. ఇలా ఏ గ్రామానికి పోయినా, ఏ ముసలమ్మని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ తండ్రిని అడిగినా కేసీఆర్ ఉన్నప్పుడు లేకుంటే మళ్ళీ సారే కావాలి, కేసీఆరే కావాలంటుండు. కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ శ్రమికుల యొక్క ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం అంతా కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని గద్దె